చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. అంటే ఈరోజు ఇండస్ట్రీలో ఒక నిర్మాత పరిస్థితి ఎలా ఉంది సార్? అంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని కష్టాల్లో ఉన్నాయి. సో అంటే థియేటర్స్ మెయింటైన్ చేయడం కూడా కష్టంగా మారిపోయింది. ఇక్కడ పర్సంటేజ్ సక్సెస్ రేట్ వచ్చేసి 3-2% మాత్రమే ఉంది. సో ఇప్పుడు నిర్మాతగా సస్టైన్ అవ్వడం ఇండస్ట్రీలో ఎలా ఉంది? రజా, ఇండస్ట్రీలో ఎవరున్నా లేకపోయినా ఫిలిం ఇండస్ట్రీ వెళ్తూనే ఉంటుంది. ఓకే, నేనున్నా లేకపోయినా ఇంకో ఈ స్టార్ ఉన్నా లేకపోయినా నడిచేది నడుస్తూ ఉంటుంది. సక్సెస్ రేటు లేదని అందరికి తెలుసు. ఇవాళ ఏమైపోయింది, ఇవాళ వచ్చిన ఫిలిం ఈవినింగ్ కల్లా దేంట్లో వచ్చేస్తుంది కదా. నిర్మాతలు ఏమయ్యారంటే ఇప్పుడు కాంబినేషన్ మీద ఆధారపడిపోయి ఉన్నారు. ఓకే, కాంబినేషను పెద్ద పెద్ద టెక్నీషియన్స్ ఆధారపడి ఓటీటీ అని అదని ఇదని ఫస్ట్ 3-4 days ఓపెనింగ్ అని. ఇప్పుడు మొన్న ఫిలిం వచ్చింది చెప్పా కదా, నిన్న చూసి దాంట్లో 10 మంది ఉన్నారు. 100 కోట్ల సినిమా. ఫస్ట్ ఏంటంటే కాంబినేషన్ పెట్టేసి కాంబినేషన్ తోటి వీళ్ళు ఘటన అయిపోతుంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమా అనేది ఇంపాసిబుల్. మార్నింగ్ షో ఆడితే మ్యాట్ని తీసేస్తారు. వాళ్ళు తెలుసు, వాళ్ళు పెట్టిన 2 కోట్లు 3 కోట్లు 4 కోట్లు పోయినట్టే. దానికి ఎవరు ఫిలిం ఛాంబర్ ఇవ్వదు, లేదా ఫెడరేషన్ వర్కర్స్ అయ్యో పోయిందని ఎవరు ఇవ్వరు. ఇది నడిచే ప్రక్రియ. ఇది సినిమా ఎవరు తీసేవాడు ప్యాషన్తో వస్తారు, కొంతమంది అవసరాలతో వస్తారు, కొంతమంది దేనికి వస్తారు. సినిమా నడుస్తూనే ఉంటాయి. ఎవ్రీ ఇయర్ మనకి 150 నుంచి 200 సినిమాలు వస్తూనే ఉంటాయి. దాంట్లో 4 ప్రొడక్షన్ కంపెనీలు 5 ప్రొడక్షన్ కంపెనీలు డబ్బు చేసుకుంటారు. మిగతా వాళ్ళు 190 మంది అయిపోయినట్టే. సార్ ఇప్పుడు ఇన్ని చెప్తున్నారు, ఇండస్ట్రీలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని మీకు తెలుసు. ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ మీరు నిర్మాతగా సినిమా దిగిపోతున్నారు. అది కాదు మిస్టేక్ అనను, కానీ నేను గర్వంగా చెప్తా సార్, భగవంతుడి దేవుడు నేను అనుకున్నదాన్ని కరెక్ట్గా జరిగి నేను ఫిలిం తీసి రిలీజ్ చేయగలిగితే ఒక మంచి కథ తీసని చెప్పి గర్వంగా చెప్తా. చూసి అందరూ చెప్తారులే, మా కథ మంచిదండి, స్టోరీ చాలా బాగుందండి, ఇది రియల్గా మీరు చూసి. నేను ఇంతకుముందు ఇప్పుడు ప్రీవియస్ ఎయిట్లో ఫస్ట్ కాపీ నేను బడ్జెట్టే, నా బడ్జెట్ కూడా ఓపెన్గా చెప్తాను నేను. అది 3 కోట్లు అయిందా, 4 కోట్లు అయిందా, 5 అయిందా, 6 అయిందా, 7 అయిందని, ఏదైనా 10 కోట్ల బడ్జెట్. ఇది ఫ్యాక్ట్. ఇది ఓపెన్గా డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ చెప్తా, ₹1 కూడా ఎక్స్ట్రా చెప్పను. చూపించే సినిమా రిలీజ్ చేస్తా. పవన్ దగ్గర ఆడిన సినిమా మౌత్ టాక్తో ఆడింది అనుకోండి, ఓ కళ్యాణ్ అనేవాడు ఒక మంచి సినిమా తీసాడరా అనిపించుకుంటా, మీతోటే క్లాప్స్ కొట్టించుకుంటా. ఇది మటుకు డెఫినెట్గా. సబ్జెక్ట్ లాక్ చేశారా సార్? 100% డౌట్ లేదు. ఇప్పుడు రెడీగా ఉంది సార్? రెడీగా ఉంది. షూట్కి వెళ్తే మేము అక్టోబర్లో అనుకుంటున్నాము. స్టార్ కాస్ట్ ఎవరు ఉండొచ్చు? స్టార్ కాస్ట్ కూడా ఒక 10-15 days తెలుస్తుంది మనకి. ఓకే, టెక్నిక్ సాంగ్స్ మటుకు చంద్రబోస్ గారు రాస్తున్నారు 6 సాంగ్స్. ఓకే, మ్యూజిక్ అనూప్ రూబెన్స్, మిగిలిన టెక్నీషియన్ అందరిని చేసుకొని కొంతమంది నోన్ ఫేస్ కొంతమంది తీసుకుంది అనుకోండి. మంచి కథ, చక్కటి ఒక పొలిటికల్ దాని ఏమంటారు సందేశం ఏమంటారు సార్, పొలిటికల్ మెసేజ్ ఓరియంటెడ్ చక్కగా నవ్వుకుంటూ ఉంటారు. యూత్కి సరిపడ, ఇండియన్ లెవెల్లో యూత్కి సరిపడ సినిమా. యూత్ విల్ ఎంజాయ్ ఇట్ అనమాట. సూపర్. ఆలోచిస్తారు. సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. బట్ ఇంకొక మనం అసోసియేషన్ వైపు, మా అసోసియేషన్ వైపు ఇంకొకసారి వస్తే, గతంలో మంచు విష్ణు గారు మా అసోసియేషన్కి బిల్డింగ్ కట్టించే బాధ్యత నాది అని చెప్పి ప్రెసిడెంట్ అయ్యారు. ఎప్పుడూ ఆయన ప్రెసిడెంట్గా కొనసాగుతూనే ఉన్నారు. రాజా, ఈ మూవీ ఆర్టిస్ట్ విషయంలో కూడా బిగినింగ్ నుంచి కొంతమంది ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా అక్కడ తప్పులు జరుగుతూనే వచ్చినాయి. ఆ తప్పులన్నిటి కూడా నేను క్వశ్చన్ చేసిన రోజులు ఉన్నాయి సార్. న్యాయస్థానానికి వెళ్ళిన రోజులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీరు ఆర్టీఐ ప్రకారం డాక్యుమెంట్స్ తెప్పించుకొని ఇక్కడ నుంచి రెస్పాన్స్ అన్నీ చేశాను. ఫైట్ చేసింది కూడా తెలుసు. ఎవ్రీథింగ్ ఫైట్ చేశాను, ఎక్కడ వెనక దగ్గర. అట్లాగే రీసెంట్ ఎలక్షన్ అప్పుడు కూడా ఒక 2 గ్రూపులు అయిపోయింది. ఇది ఎంత అనవసరం. ఒక గ్రూప్ అయిపోయి చిరంజీవి గారు లాగారు, ప్రకాష్ రాజులు అందరూ. ఒక గ్రూప్ ఇటు మోహన్ రావు గారి సైడ్ వచ్చింది. చాలా గొడవలు వచ్చిన గొడవలు అయిపోయింది. సరే, అతను బిల్డింగ్ కడతా అన్నాడు, కడితే మాకు సంతోషం. బట్ దే ట్రయింగ్ ఏదో ఛాంబర్ తీసేసి అక్కడ ఒక కాంప్లెక్స్ కడదామని ఉద్దేశంతో ఉన్నట్టు తెలిసింది నాకు. ఓకే, ఛాంబర్ మొత్తం 1.5 acre ఉంది. అక్కడ ఎవరికి కావాలంటే వాళ్ళు బిల్డింగ్ ఇచ్చినప్పుడు దాంట్లో మనం 10,000 square feet అంత అడుగుతున్నట్టున్నాడు. ఓకే, ఎవరు మా ప్రెసిడెంట్ అడిగితే మనీ అతను ఇవ్వచ్చేమో. బట్ ఆయన మాట ఇచ్చాడు కాబట్టి కొంటాడేమో అనుకుంటున్నాను. మనం కూడా ఆశిద్దాం. అంటే ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే సార్, అందరూ ఎలక్షన్ టైంలో ఇందాక మనం మాట్లాడుకున్నట్టు అది చాలా పెద్ద గొడవ అయిపోయింది ఎలక్షన్.
బట్ అప్పుడు బాగా హైలైట్ అయిన పాయింట్ ఏంటంటే మాకు బిల్డింగ్ ఇచ్చే బాధ్యత నాది అని చెప్పి విష్ణు గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్టేట్మెంట్ ఇచ్చి అక్కడ అధ్యక్షుడు అయ్యారనమాట. ఇప్పుడు ఆ ఇష్యూ అంతా స్తబ్దుగా ఉండిపోయాక చాలామంది విష్ణు గారు అటువైపుగా అడుగులు వేస్తున్నారా, ఆ చర్యలు తీసుకుంటున్నారా లేదా అని చెప్పి ఒక డౌట్ రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఇప్పుడు ఆ ఆలోచనలోనే ఉన్నారు, అటువైపు ఆలోచిస్తున్నారు, మీరు చెప్పారు కదా, ఆ క్లారిటీ కోసం మాత్రమే నేను అడిగాను. ఒకటి రాజా, బిల్డింగ్ కడితే మూవీ ఆర్టిస్ట్కి ఉపయోగం ఏంటి చెప్పండి? ఏంటి ఉపయోగం? బిల్డింగ్ కట్టి పెద్ద హాల్ కడతారు, ఒక 4-5 రూమ్స్ ఉంటాయి, మీటింగ్ జరిగితే వచ్చి మీటింగ్లు మేము మాట్లాడుకుంటాం, లేదనుకుంటే బయట నుంచి ఆర్టిస్టులు ఎవరినో రూమ్స్ ఇచ్చి వాళ్ళకి అకామిడేట్ చేస్తారు. బిల్డింగ్ కన్నా సరే, బిల్డింగ్ కడితే సంతోషం, అసలు బిల్డింగ్ వల్ల ఉపయోగం ఏంటి? బిల్డింగ్ కాదు కదా, దాంట్లో జనరల్ బాడీ మీటింగ్ పెడితే మూవీ ఆర్టిస్ట్లో అవుట్ ఆఫ్ 900 పీపుల్ 800 పీపుల్లో వచ్చేది చిన్న చిన్న ఆర్టిస్టులు అలాంటి వాళ్ళు. అంతకు మించి టాప్ ఆర్టిస్టులు ఈ మధ్యకాలంలో ఎవరు రావట్లే మీటింగ్. ఇందాక నా క్వశ్చన్ కూడా ఇదే సార్, ఎవరు రావట్లా, అసలు ఎవరు రావట్లా. పోనీ ఆ ఆర్టిస్టుల కోసం ఏదో ఒక ఇన్సూరెన్స్ ఒకటి ఉంది 3 lakhs రూపీస్ అనేది. ఆ 3 lakhs ఏం చేయాలి? లేని వాళ్ళు కదా అందరూ, వాళ్ళకి ఏం వేషాలు ఉండవు ఏముండవు, ఓ 5 lakhs చేయాలి ఫ్యామిలీకి, అంతే కదా చేయాలి. ఇప్పుడు డొనేషన్ అడగాలండి, లేదా ఏమంది ఒక 300 members మామూలుగా లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి పెన్షన్స్ కొంతమందికి ఇస్తున్నారు. ఈ 3 lakhs ఇన్సూరెన్స్ మెడిక్లెయిమ్ ఆ కుటుంబాలందరూ కలిపి 5 lakhs. లేదనుకో కట్టపోయినా కూడా ఆ చిన్న చిన్న ఆర్టిస్టులకు ఏం న్యాయం చేస్తారో ఆ న్యాయం చేయండి. ఇప్పుడు సినిమాలో వేషాలంటే వాడి దగ్గర టాలెంట్ ఉంటే వేషం వచ్చేది. ఇప్పుడు నన్ను రికమెండ్ చేస్తావు, నేను బాగా యాక్ట్ చేస్తే నన్ను నిర్మాత పిలిచేస్తాడు. ఆ అవకాశాలను కొంతమంది క్రియేట్ చేయండి, చేసి సంథింగ్ మనం ఉన్నాము అని అనిపించుకోవాలి. ఎవరైనా కానీ, ఏదో ఫిలిం ఛాంబర్ కానీ, మూవీ ఆర్టిస్ట్ కానీ, ఫెడరేషన్ కానీ, మేము ఉన్నాం, నాయకులు ఉన్నాం అన్నప్పుడు వాళ్ళకి ఏదో ఒకటి ప్రయోజనం కలిగే విధంగా మనం యాక్ట్ చేయాలి మనం. సో మీరు సొంత బిల్డింగ్ కంటే కూడా మన సొంత వ్యవస్థను బలం చేయమని చెప్పి వాళ్ళకి ఏదో చేయండి, వాళ్ళకి లేని వాళ్ళకి చేయండి, లేని వాళ్ళకి మనం ఏం చేయొచ్చు వాళ్ళకి. వాళ్ళ సినిమాలు లేవు, అవకాశాలు లేవు, మన దగ్గర ఓ 10,000 కట్టో 1,00,000 రూపాయలు కట్టో మెంబర్షిప్ తీసుకున్నారు. వాళ్ళు టాలెంట్ ఉన్న వాళ్ళని గుర్తించి అలాగే మనం వాళ్ళని ప్రమోట్ చేయొచ్చు, లేకపోతే వాళ్ళ హెల్త్ పాయింట్ ఆఫ్ విషయాలు ఏం చేయొచ్చు, వాళ్ళ పిల్లలకి స్కూల్స్కి వెళ్తే లేకపోతే పిల్లల కాలేజీకి వెళ్తే మనం ఏ విధంగా వాళ్ళకి ఉపయోగపడవచ్చు అనేది మీరు చేయండి. పోనీ మంచి ఆ చేయటానికి అందరూ వస్తారు కదా. ఇప్పుడు ఎవరో ఏ హీరో దగ్గరికి వెళ్తే 1,00,000 రూపాయలు డొనేషన్ చేయమని చేస్తారుగా, ఏటీజీలు అవి ఉంటాయి కదా, అలాంటివి చేస్తే కదా అక్కడ ఇండస్ట్రీ కొంచెం అలా పెరిగేది, ఇండస్ట్రీ కొంచెం బాగుండేది, కలగలగలేదు. అండ్ ఈ సమ్మె విషయాన్ని నేను కంక్లూడ్ చేసే ముందు సార్, నాకు ఒక డౌట్. ఈ మధ్యకాలంలో జరిగింది ఫిష్ వెంకట్ గారి మరణం. సో ఫిష్ వెంకట్ గారు చాలా సినిమాల్లో యాక్ట్ చేశారు. సరే, ఆయన కెరీర్లో కాస్త జాగ్రత్తగా లేకపోవడం వల్ల చివరికి వచ్చేలేకే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు పడ్డారు. ఈవెన్ ట్రీట్మెంట్కి కూడా సమస్య అయిపోయింది అనమాట. అయితే ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే, ఆయన అసోసియేషన్లో కార్డు తీసుకోలేదు కాబట్టి ఆయనకి సహాయం చేయలేదు, తీసుకొని ఉంటే సహాయం చేసేవాళ్ళని, ఇలాంటి ఒక కామెంట్స్ వినిపించింది సార్. అంటే కార్డు తీసుకోకపోతే ఆయన సినిమా మనిషి కాదా? అది మూవీ ఆర్టిస్ట్ నుంచి ఎవరన్నారు నాకు తెలియదు కానీ, సరే కార్డ్ అని కాదు కానీ అతను కూడా బిగినింగ్లో చిన్న చిన్న వేషాలు వేసి ఓ స్టేజ్కి వచ్చాడు, 20,000 30,000 తీసుకునేటట్టు. ఇది సినిమా ఇండస్ట్రీ రాజా, దీనికి చనిపోతే వెళ్ళాలని రూల్ లేదు, ఓకేనా? పెద్దవాళ్ళు చనిపోతే వెళ్తారు, అందరూ వెళ్తారు. ఇది ఇండస్ట్రీ అంతే కదా. ఇండస్ట్రీ ఏదైనా కూడా ముఖం చూసి బొట్టు పెడతారు, ఇది గుర్తుపెట్టుకో. ఇది ఎప్పుడు మైండ్లో పెట్టుకోండి. ఇండస్ట్రీ ఎవరైనా కూడా వాడు బాగున్నాడు అంతవరకే. ఫిష్ ఫ్యాంట్ ఎక్కడో చనిపోయాడు అయినా సరే, వాళ్ళు చిన్నవాళ్ళు లోకల్ ఆర్టిస్టులు వాళ్ళు వీళ్ళు కొంతమంది పెద్దవాళ్ళు కూడా సహాయం చేశారు. మూవీ ఆర్టిస్ట్ వెళ్ళాలి లేకపోతే అందరూ హీరోయిన్లు పరామర్శించాలని రూల్ ఎక్కడా లేదు, ఎవరిష్టం వాళ్ళది, అంతే కదా. దాన్ని మరి ఎవరు తప్పట్టాల్సిన అవసరం లేదు. అతను కూడా యాక్ట్ చేశాడు, అతను డబ్బులు అతను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు. కాకపోతే ఏంటంటే అతను పరిస్థితి బాగోలేదు కాబట్టి ఎవరు కొంతమంది గుప్త దానాలు చేసుకుంటారు, మనకు తెలియదు కదా విషయం. ఇప్పుడు చేసేవాళ్ళు చాలా మంది చేస్తుంటారు, మొన్న లేదు చేస్తారు. అది దాని గురించి మనం కంపల్సరీ వెళ్ళాలి చనిపోతే అనేది రూల్ అనేది మనం పెట్టకూడదు, మనం అడగకూడదు, అది వదిలేయటం అంతే. ఇంకా దాని గురించి సార్ ఫైనల్గా వచ్చేసి మీరు ఇందాక అన్నారు, అంటే ఈ సమ్మె దాకా వచ్చి ఉండకూడదు, ఛాంబర్ దీన్ని సరిగ్గా హ్యాండిల్ చేస్తుంటే ఇటు ఇరువైపుల నష్టం ఉండకపోవచ్చు అని చెప్పి మీరు అన్నారు. అది ఎగ్జాక్ట్లీ 100% నేను అగ్రీ చేస్తున్నాను సార్. అయితే మీ అనుభవంతో చెప్పండి, పరిస్థితి ఇక్కడ దాకా వచ్చేసింది, చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇద్దరు వాళ్ళ వర్షన్స్ చెప్తున్నారు, చిరంజీవి గారు ఒక నిర్ణయం తీసుకోకపోతున్నారు. ఇక్కడి నుంచి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇకపైన ఇలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి? జాగ్రత్తలు తీసుకోవాలని అనుకున్నా కొంతమంది జాగ్రత్తలు తీసుకోరు, సమస్యలు వస్తూనే ఉంటాయి. ఇది ఎవరి స్వార్థం ఏంటి తెలియదు కానీ ఇప్పుడు జరిగిన సమ్మె పాతే తీసేయండి,
ఇంత పరిపక్వత వచ్చి ఇప్పుడున్న తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఘోరాతి ఘోరమైన పరిస్థితిలో ఉంది. ఆర్థికంగా కానీ ఇంకోటి కానీ మేజర్ ఏమంటారు ప్రాఫిట్స్ కానీ హిట్స్ కానీ ఎక్కువ ఇది లేదు. లేని టైంలో వీళ్ళందరూ ఒక తాటి మీదకి వచ్చి సమస్యను పరిష్కరించుకోవాలి కానీ ఇక్కడ ఫెడరేషను ఛాంబర్ ఇద్దరు తప్పు చేసి ఈ స్ట్రైక్ వెళ్ళారు. ఫ్యూచర్లో జరగదని అవి అనుకోవద్దు మీరు, జరుగుతూనే ఉంటుంది. ఇలాంటిది అంటే వెరీ వెరీ స్మాల్ ఇష్యూ ఇది.